ఆషాఢ మాసం షాలైందిగా ఇక ఊళ్ళ పొంటి పండుగలే పండుగలు ఊరూరికి బోనాలు జాతరలు ఉత్సవాలు ఇక గిప్పటి సంది పండుగలే పండుగలు పబ్లిక్కు ఏ పండుగ వచ్చినప్పుడు ఆ పండుగ ముచ్చట్లు చెప్పుకుందాం గాని ఇయ్యాలనైతే ఈ రెండు పండుగలు మస్తు జోరు మీద నడిచినాయి అబ్బా. ఇంతకు గా పండుగలు ఏందంటే ముందుగాల పీరీల పండగ ముచ్చట్లు చెప్పుకుందాం. ఊరూర సవార్లు ఎత్తుకొని అసైదుల ఆటలు మా జోరుగా ఆడిరు అన్నలు. సవార్లను నడుము కట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతుంటే నోట్ల కట్టలు కుడుకలు కట్టుకుంటా కొలుసుకున్నారు పబ్లిక్. మొక్కులుండోళ్ళు తొట్టెలు కూడా కడతారు. డప్పుల సప్పుళ్ళు పోరల స్టెప్పులు పెద్దోళ్ళ అసైదుల ఆటలు. ఓ రోజు డప్పుల దరువులు ఇంకో రోజు సవార్ల సై ఆటలు అగ్నిగుండాలు దొక్కుడు. అబ్బో చూద్దానికి రెండు కండ్లు చాలలేదనుకో రాదురే. ఇది పట్నంలో ఉన్న పాత బస్తీలా ఏనుగు మీద పీలీలను ఊరేగిస్తుంటే చూసేటందుకు మంది వచ్చారు. లొల్లులు గడబిడలు కాకుండా పోలీసోళ్ళు కూడా గట్టి బందోబస్తే పెట్టారు. పబ్లిక్ కంటే ఎక్కువ కూడా పోలీసోళ్లే ఉన్నారు అండ్లా. ఇగటు ఆంధ్రాలో కూడా మస్తు జోరుగా సాగినాయి సంబరాలు. నెల్లూరు స్వర్ణాల చెరువుల తానాలు భక్తితోని మొక్కులు అమ్మలక్కలు రొట్టెలు ఇచ్చి పుచ్చుకునుడు. లగ్గం కావాలని కొలువులు రావాలని పిల్లలు కలగాలని మొక్కుకునేటోళ్లే ఎక్కువ మంది. అట్లా ఒకరికొకరు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటే కోరికలు తీరుతాయి అనేది గట్టి నమ్మకం అక్కడికి వచ్చేటోళ్లకు. నెల్లూరులో ఉన్న బారాసాహెబ్ దర్గా పబ్లిక్ తోని కిటకిటలు ఆడింది. ఏపీ తెలంగాణకేంచే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకేంచి బయట దేశాలకేంచి కూడా బగ్గొచ్చారు భక్తులు. ఒకరికొకరు రొట్టెలు మార్చుకున్నారు. ఇంతకు ముందట కోరుకున్న కోరికలు తీరినోళ్ళు చెరువుల రొట్టెలు ఇడిచిపెట్టిరు కూడా. ఇంకో గొప్ప ముచ్చట ఏంటంటే దేశంలో హిందువులు ముస్లింలు కలిసిమెలిసి చేసుకునే పెద్ద జాతర ఇది. రొట్టెలు పంచుకుంటారు. అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ తిరిగే కలిసిపోతారు. 5 వద్దులు మా సంబరంగా నడుస్తుంది ఈ రొట్టెల పండుగ జాతర. మీకు కూడా ఏమన్నా బోబుద్ది అయితే ఓ పాలట్ట పోయి చూశారు మరి.